గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పిక్నిక్ గురించి మా నాన్నగారు ఆయన డాన్స్గా ఉన్నప్పుడు లొకేషన్ చూడటం జరిగింది. అలాగే నా ఫస్ట్ సినిమా అల్లర్లోంచి ఆయన మా ఫాదర్ గారితో చేశారు. మన లడ్డు బాబు మేము చాలా కలిసి చాలా సినిమాలు చేసాం. దాదాపు ఒక 30-40 ఫిల్మ్స్ టుగెదర్ చేసాం. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్, గివ్ హిమ్ ఎనీ రోల్, బీట్ అ కామెడీ, బీట్ అ విలన్ ఆర్ బీట్ ఎనీథింగ్. Hannapalli Krishna character and he's an all-rounder as an actor, and we lost a gem of an actor, and I pray for his strength to his family. Thank you. లేరు అనే మాట వినగానే చాలా ఒక బ్యాంకు ఎంప్లాయీగా, ఒక గొప్ప నటుడుగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసిన గొప్ప నటుడు. ఆ తరంలో ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ గారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు, కోట బాబాయ్, నేను దాదాపు 200 సినిమాలు పైన కాంబినేషన్ చేసి ఉంటాం. కొడుగ్గా, తమ్ముడుగా, ఫ్రెండ్గా, అసిస్టెంట్గా, తోటి నటుడిగా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. తెలుగు అంటే చాలా ఇష్టం, తెలుగు నటులు అంటే చాలా ఇష్టం. తెలుగు మాట్లాడి అద్భుతంగా చేసే నటులు ఉంటే ఏమయ్యా వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అయ్యా అని చెప్పిన ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి వేషాలు ఇవ్వండి అయ్యా అని ఎప్పుడు కో డైరెక్టర్లకి, డైరెక్టర్స్కి, నిర్మాతలకి అందరికీ రిక్వెస్ట్ చేశారు. అట్లాంటి అద్భుతమైన నటుడు ఈరోజు మన మధ్యన లేరు అనే వార్త తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి మా అనుబంధం. ఎక్కడ కూర్చున్నా కూడా అరే మధ్యాహ్నం బ్రేక్లో మనం కూర్చొని తిన్నారా అని చెప్పారు. ముద్దుగా తెలుగు ఇండస్ట్రీలో మా బాబాయిని కూడా మేము అన్నిసార్లు పిలిచామో లేదో తెలియదు, కానీ ఈ కోట బాబాయిని మాత్రం కొన్ని లక్షల సార్లు పిలిచి ఉంటాం. సో మా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆ ముఖం తదేక్షగా చూడగానే సుమారు ఒక 50 ఏళ్ళు రోజుకి 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి ఇలాగా చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం. ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం. అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు బ్యాంక్ కాంపిటీషన్స్లో. కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను. ఆయన రవీంద్ర భారతిలో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి, రంగస్థల గురువులకి సన్మానం అని. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. అక్కడి నుంచి తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు, సీతారత్న గారి అబ్బాయి, ఇంకా కొన్ని కిష్కిందకాండ, చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించాడు పాత్రలో. తర్వాత నటుడిగా మేము చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ 1వ తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర. అలాంటి పాత్రలో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకు జీవిస్తాడు తప్ప నటించాడు. ఎన్ని పాత్రలు 800, 900, 1000 వేషాలు వేస్తే అన్నీ దేనికది విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. విలక్షణ నటుడైన అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో. చిన్న పొల్ల విరుపు ఉంటుంది, ఆ పొల్ల అగ్గి పొల్ల లాంటిది బగ్గుబంటి ఉంటుంది కూడా. చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించేవి ఆయన మాటలని నేను. అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను. నన్ను మాత్రం ఎందుకో ఒక 1% ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన. నేను నాటకరంగం రోజు నుంచి రచయితను కూడా అవడం బట్టి
సినిమాల్లో కూడా రచయితను కాబట్టి 2-3 చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాలని కె బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారో రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధీటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు అని ఒక చోట అంటే, ఇంకో చోట మీరు సరస్వతి పుత్రులు, మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు, మంచి సినిమాలకి రచనలు, మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు. సమాజానికి ఎంతో అవసరమైన ఉపయోగకరమైన ఆ పెన్నుని మీ జేబులో పెట్టుకుని మీరే మురిసిపోతే ఎలాగా, ఆ పెన్ను గుండెకి బరువు అనిపించట్లేదా అన్న చోట రాశాడు ఆయన స్టైల్లో. దానికి నేను ఏం చెప్పాలో తెలియక, పెన్ను తీయాలని నాకు ఉందండి, కానీ తీస్తే జేబుతో పాటు పెన్ను కూడా తేలికైపోతుందేమో అని భయంగా అలా ఉంచేసాను, బరువుగానే ఉంది అని నేను అనేవాడిని. ఇలా చాలా అనుభవాలు. హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తుండేవాడు. కమాన్ మార్చ్ అంటే ఇది మార్చి కాదు ఏప్రిల్ అని, అలాగో అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు బాగు చేయాలి మానేస్తావరా అని అనేవాడు. చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది, అందులో అంటాడు, అరే మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు కదరా, ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చాడు. అలాగే ఇప్పుడు మాలాంటి కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మేమందరూ చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు అని గుర్తుకొచ్చింది నాకు అది. అంటే ఇలాంటి పెద్ద వాళ్ళే ఉంటే, మేము పెద్దవాళ్ళం అయినా కూడా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే కదా అని భయంగా ఉంటుంటుంది. భయంగా ఎందుకు, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోరు, ఇంకా గొప్ప జీవితాలని అనుభవిస్తూ ఉంటారు. మనం వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మహాప్రస్థానం ముగిసింది. ఆయనకి, వారి కుటుంబ సభ్యులకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. సార్, శ్రీనివాసరావు గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన మరణించిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఈ సినీ పరిశ్రమలో? రావు గోపాలరావు గారి శకం తర్వాత విలనిజానికి ఒక చిరునామా పౌట శ్రీనివాసరావు గారు. ఒక క్రూయల్ పాత్రకు, నిర్దాక్షిణ్యంగా ఉండే పాత్ర కూడా పరాకాష్ఠ ఆయన్ని. ఒక పీనాసి పాత్రకు ఆయన్ని పరాకాష్ఠ. ఒక నాయకుడిగా తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు. తెలంగాణ మాండలికానికి ఒక ప్రత్యేకతను సంతరింపజేశాడు. ఆ రకంగా ఇది ఉంది, ఇది లేదు అని లేకుండా, పోపుల డబ్బాలు అన్ని దినుసులాగా అన్ని కళల సమాహారం, పాత్రలు అన్ని పాత్రలు పోషించినటువంటి సౌజన్యమూర్తి మనకు లేకపోవటం విచారకరం. సో అంటే మీ అనుబంధం బహుశా నువ్వు కుర్రాడు పుట్టేవలేదు, ఇంకా 30 ఏళ్ళ అనుబంధం నాకు. వారి యొక్క వారు కోల్పోవటం ఒక తీరని లోటుగా నేను భావిస్తుంది. ఏం నేర్చుకోవచ్చు శ్రీనివాసరావు గారు? ఎలాంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు? పద్ధతి, పరిశ్రమ, నిష్ఠ. ఒక్కో రోజు 6 సినిమాలు చేసేవాడు. 5 o'clock ప్యాకేజ్ చెప్పి 6 o'clock వచ్చేవాడు. అక్కడ సంపాదన కాదు, ఈ పాత్రకు నేను న్యాయం చేయాలి, ఇలా ఉండాలి అనే దానికి దర్పణం. అంటే శ్రీనివాసరావు గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా నాకు మార్నింగ్, నేను అవుట్డోర్ షూట్ నుంచి వచ్చాను. మార్నింగే తెలిసిన వెంటనే యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున ఆఫీస్లో ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి తర్వాత ఇక్కడే ఉన్నాము ఇందాక నుంచి. సో ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేవండి. ఆ బాధ అన్నది ఏంటంటే అది ఇక్కడే ఉంటుంది, బరువుగానే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ బట్ అలా అని చెప్పి బాబా గారు, కోట గారిని మిస్ అవుతున్నామంటే, కోట గారు లివ్స్ ఆన్.
ఆయన ఏంటంటే ప్రతి సినిమాలోను ప్రతి క్యారెక్టర్లోను డైలీ టీవీ ఆన్ చేస్తే ఆయన కనబడతారు. సో ఆ విధంగా ఆలోచిస్తే హీ లీవ్స్ ఆన్ ప్రతి ఒక్కరి మనసులో. తెలుగు రాష్ట్రాలనే కాదు, ఆయన హిందీలో కూడా చేయడం జరిగింది. నేషనల్ లెవెల్లో ఆయనకు తగ్గ ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. ఎటు వచ్చి ఏంటంటే ఆయనకి మనం ఒక నివాళి అర్పించాలి అని అంటే ఆయన కోరికను మనం సాధించాలి. కేవలం ఆయన ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారికే ప్రాధాన్యత ఇవ్వస్తూ వారికే వేషాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన చాలా గట్టిగా కృషి చేశారు. అది చేయగలిగితే ఆయన మన ఘన నివాళి అర్పించాలి. మీతో ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన కొంచెం ఏదన్నా ముక్కుసూటిగా మాట్లాడేవాడు అని చెప్పేసి. ఇప్పుడు కోపంగా అంటే ఆయన స్టైల్ అండి, అది కోపంగా మాట్లాడుతున్నారంటే ఆయన స్టైల్. అంటే ఆయన ఏంటంటే కన్వే చేయడానికి డిఫరెంట్ ఎమోషన్స్ యూజ్ చేసేవారు. ఇప్పుడు నన్ను ఉంది మామూలుగా కన్వే అంటే మాకు ఎంత లేసినా ఒరే ఇలాగే అంటారు, ఒరే అనేవారు, ఒరే నీకు చెప్పాను కదా గడ్డని తీయమని, ఎందుకు తీయలేదు నువ్వు అంటే ఆయన బాధ. ఆయన అంటే జెన్యున్ గా ఒక నోబెల్ కాజ్ గురించి అలా మాట్లాడతారు. డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, అది కోపం కాదండి, ఆ పని జరగాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడతారు అంతే. క్షమాపణ చెప్తారా? అసోసియేషన్ ఈ సినిమా ఉన్నారు. అసలు ఈయనకి కోట శ్రీనివాసరావు గారికి ఎలాంటి అనుబంధం ఉంది? ఆయన వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అసలు ఎలా ఉంటుందని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మహా వ్యక్తి, మహా మనిషి, నేడే క్రీస్తు శిష్యులైన మన కోట శ్రీనివాసరావు గారు పొద్దున్నే ఇక లేరని తెలిసిన వార్త చూసి ఎంతో బాధతో ఇక్కడికి వచ్చాము. ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకున్నాము. ఆయనను చూస్తుంటే ఆయనతో నేను చేసిన జర్నీ నాకు జ్ఞాపకం వస్తున్నది. 11-15 సినిమాల మధ్యన ఆయనతో నేను చేశాను. ఆయన మంచి స్వభావి, ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడతాడు, ముక్కు సూటిగా అంటాడు. ఎంత పెద్ద నిర్మాత ఆయన తప్పు చేస్తే తప్పు చేసేమంటాడు. ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా అబే ఇది సరికాదండి అని ఇలా చెప్తాడు. అలా చెప్పే గట్స్ ఉన్న వ్యక్తి ఒక కోట శ్రీనివాసరావు గారు. ఏదైనా మంచి చేసేది ఉంటే సీన్లకిట ఆయన చెవులో చెప్పేవాడు. అది చేస్తే దాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఆయన మాట్లాడేవాడు. ఏం చేసినా ఆయనకు తమ్ముడిగా, అనుచరుడిగా, అల్లుడిగా, తోటి ఎమ్మెల్యేగా, మళ్ళీ కొడుకుగా ఇలా ఎన్నో క్యారెక్టర్లు చేశాను. అవన్నిట్లలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్నిట్లో మంచి పేరు వచ్చింది. ఏమైనా ఆయనను నిజ జీవితంలో, సినిమా జీవితంలో అనుసరించడము అన్నది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ముందుకు సాగిపోతున్నాము. శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ముఖ్యంగా ఏముంది, ఆయన మాట్లాడే విధానము, నిజాయితీ కోసం పోరాడే విధానము, సినిమా ఇండస్ట్రీ కోసం 24 క్రాఫ్ట్స్లో అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని వెలుగెత్తి చాటి చెప్పడము, అందరినీ ఏకం చేసుకొని ముందుకు సాగిపోవడము, ఒక క్రమశిక్షణతో ఇది చేయాలి అది చేయాలని చెప్తాడు. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం ప్యాకప్ అయ్యి 6 గంటల వరకు ఆయన ఒక ఉక్కు మనిషి. 6 తర్వాత అది పర్సనల్, దానికోసం మేము పోము. అదే మేము ఆయన నుంచి నేర్చుకున్నాం బస్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా కావచ్చు, ఆయన మూవీస్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఆయన దగ్గర నుంచి ఏమి ఇన్స్పైరింగ్ గా తీసుకోవచ్చు? ఎవరెవరికి ఏమేమి మంచి కావాలని ఉన్నదో అవన్నీ అందులో నుంచి పొంది ముందుకు సాగండి. ఆయన ఒక తెరిచిన గ్రంథాలయం, మనకు బుద్ధి చెప్పే ఒక విజ్ఞాన గని. ఇంతకు మించి ఇంకేం చెప్పండి. బిల్కుల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు